కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల బెడద చాలా పెరిగిపోతుంది. పలువురిపైన దాడి చేసి కరవడము, గాయపరచడము, అలాగే కొన్ని సందర్భాల్లో పిల్లలు సైతం కుక్కల దాడిలో గాయపడి మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉందని గ్రామస్తులు ఏకంగా వాటిని అంతం చేస్తున్నారు. దీనిపైన జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. పలు ప్రాంతాలకు వెళ్ళి పర్యటించి కేసులు నమోదు చేస్తున్నారు. ఏం జరిగింది, అసలు ఎట్లా ఉంది, దీన్ని ఎట్లా చూడొచ్చు, మనతో మాట్లాడడానికి జంతు ప్రేమికులు గౌతమ్ అలాగే అనిత ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఏం జరుగుతుంది ఈ మధ్యకాలంలో? అబ్బాపూర్ కావచ్చు, అంతకుముందు జగిత్యాల, కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో సైతం కుక్కల దాడిలో గాయపడి మృతి చెందినటువంటి పరిస్థితి, ఘటనలు పెరుగుతున్నాయి. మరొక వైపు కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి. ఒకవైపు కోతులు, మరొక వైపు కుక్కలు. ఇది భయానక పరిస్థితి సృష్టిస్తుంది. ఏం జరుగుతుంది? సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రీసెంట్గా మనకు సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి కదండి. సో సర్పంచ్ ఎలక్షన్స్లో భాగంగా వాళ్ళు కొందరు హామీలు ఇచ్చారు. చాలా చోట్ల సర్పంచులు హామీ ఇచ్చారు, మేము వీధి కుక్కలను అండ్ కోతులు లేకుండా చేస్తామని. సో దానిలో భాగంగానే మేము చాలా చోట్ల కుక్కల్ని చంపారు యాక్చువల్గా. సో రీసెంట్గా మనకు జైత్యాల్లో గొల్లపల్లి మండల్ అబ్బాపూర్ విలేజ్లో 100 కుక్కల్ని చంపేశారు. ఇది మన సర్పంచ్ ఆర్డర్స్ పైన, అండ్ ఉప సర్పంచ్ అండ్ విలేజ్ సెక్రటరీ ఇన్వాల్వ్ అయ్యారు. సో యాక్చువల్గా మనకు దీనికన్నా ముందు మనకు ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అని ఉన్నవి. అంటే వీధి కుక్కలకు పిల్లలు కొట్టుకున్న ఆపరేషన్ చేసి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ చేయాలి. ఈ రూల్స్ మనకు వచ్చి 2001లో వచ్చాయి. బట్ లోకల్ బాడీస్ ఇవి ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల, వాటి కంట్రోల్ చేయకపోవడం వల్ల, అంటే యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్ ఇవ్వకపోవడం వల్ల వాటికి రేబీస్ అనే వ్యాధి వచ్చి ఇలా అటాక్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ లోకల్ బాడీస్ ఫెయిల్యూర్ వల్లనే ఈ అటాక్స్ జరుగుతున్నాయండి బేసిక్గా. సో బేసిక్గా మనకు ఒక విలేజ్లో 30 కుక్కలు ఉన్నాయి అనుకోండి. ఆ 30 కుక్కలకు పిల్లలు ఆపరేషన్ చేస్తే ఆ 30 కుక్కల వరకే ఉంటాయి. ఆ సంతతి పెరగదు. మళ్ళీ ఆ స్టేట్ ఆఫ్ పాపులేషన్ కంట్రోల్ అక్కడికే అయిపోతుంది. వాటికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇస్తే వాటికి రేబీస్ వచ్చే అవకాశం కూడా ఉండదు. బేసిక్గా ఎప్పుడైతే డాగ్స్ కరుస్తాయంటే, ఎప్పుడైతే అగ్రెసివ్గా అంటే కరుస్తాయంటే, ఎప్పుడైతే రేబీస్ వాటికి కన్ఫర్మ్ అవుతాయి వాటి బాడీలో, అప్పుడు అవి ఖర్చుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అటువంటి టైమ్స్లో మన చాలా చోట్ల మీరు చెప్పినట్టు చిన్నపిల్లలకు అటాక్స్ చూస్తున్నారు కదా. సో మ్యాక్సిమం రేబీస్ బైట్స్ చాలా ఉన్నాయండి. సో మనకు లోకల్ బాడీస్ అంటే గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఇటువంటి ఫెయిల్యూర్ వల్లనే ఇది జరుగుతుంది. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. అబ్బాపూర్లో జరిగిన ఘటన తర్వాత మీరేం చేశారు దానికి సంబంధించి? సో మేము గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. ఆ విలేజ్ సర్పంచ్ పైన, అండ్ విలేజ్ సెక్రటరీ అండ్ ఉప సర్పంచ్ అండ్ ఇంకెవరైతే తీసుకొచ్చారో ఈ విషపింజెక్షన్ చంపారో వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చాము. సో పోలీస్ వాళ్ళు ఈ మంత్ 1st వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో బేసిక్గా మేము అబ్బాపూర్ విలేజ్ ఆ రోజు ఏం చేశామంటే, ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ రాగానే, అంటే కుక్కల్ని చంపుతున్న ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మేము లొకేషన్కి వెళ్ళిన తర్వాత మేము అక్కడ డెడ్ బాడీ లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేసాము. ఆ డెడ్ బాడీస్ కూడా అక్కడ పడేశారు. మేము వెళ్ళిన వితిన్ 5 minutes ఇంకొక ట్రాక్టర్ వచ్చింది. అంటే కొన్ని కుక్కని చంపి పడేశారు. మేము వెళ్ళిన వితిన్ 5 minutes ఇంకొక ట్రాక్టర్ వచ్చి అందులో వాళ్ళు ఇది డంప్ చేయడానికి రెడీ ఉన్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసిందని వాళ్ళు కూడా తెలుసుకొని ఇమీడియట్గా నన్ను ఒక పర్సన్ ఉప సర్పంచ్ అని చెప్పాడు. ఐ డోంట్ నో హూ ఈజీ. ఆ ఉప సర్పంచ్ అని చెప్పి మిగతా గ్రామస్తుల నుంచి మనం అడ్డుకున్నారు. అక్కడ నుంచి మేము ఎస్కేప్ అయి గొల్లపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇమీడియట్గా కంప్లైంట్ ఫైల్ చేసాము. అక్కడ థ్రెట్ ఉందని కూడా మెన్షన్ చేసాము కంప్లైంట్ కాపీలో. సో బేస్డ్ ఆన్ మా కంప్లైంట్ పైన పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. సో బేసిక్గా మనకి ఇక్కడ తెలుసుకుంది ఏంటిదంటే, వీధి కుక్కలకు పిల్లలు కూడా ఆపరేషన్ చేస్తే అండ్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ చేస్తే రేబీస్ అనే అది మన వ్యాధి ఉండదు. సో అటాక్ జరిగే అవకాశం ఉండదు. అండ్ వాటిలో అగ్రెషన్ కూడా తగ్గుతుంది ఈ ఆపరేషన్ లేపిస్తే. సో లోకల్ బాడీస్ 25 years నుంచి ఏం చేయకపోవడం వల్ల వీధి కుక్కల సంతతి పెరుగుతుంది. సో అందుకే వీధి కుక్కల్ని చంపడము, రీలోకేట్ చేయడం చేస్తున్నారు. బట్ మనకు చట్టంలో ఏముంది, వీధి కుక్కల్ని చంపద్దు, కొట్టద్దు, ఇలా ఉన్నాయి. ఏబీసీ రూల్స్, ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023 క్లియర్గా ఉన్నాయి. వాటికి ఆపరేషన్ చేయించి మళ్ళీ సేమ్ ప్లేస్లో రిలీజ్ చేయాలి. సో ఆ రూల్స్ ఫాలో అవ్వాలని మేము కోరుకుంటున్నాము. యాక్చువల్గా మీరేం చెప్తారు దీనికి సంబంధించి? చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. చాలా ప్రాంతాల్లో జరుగుతుంది. చాలా విమర్శలు వస్తున్నాయి. జంతు ప్రేమికులు బాగానే మాట్లాడతారు, వాళ్ళకి కుక్క గరిస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటి, ఆ రేబీస్తోని బాధపడితే తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు చట్టాలు ఒక రకంగా ఉన్నాయి, వాటిని అమలు చేయలేకపోతున్నారు, ఇలాంటి ఘటనలు చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు? అట్లానే ఏం లేదు, ఒక్క కుక్క కరిచిందని అన్ని కుక్కలు కరవవు. ఈ రేబీస్ అనేది ఎప్పుడైతే అటాక్ అవుతుందో వాటికి మైండ్ అనేది కంట్రోల్లో ఉండదు.
సో దాని ప్రకారం కనిపించిన చిన్నపిల్లల మీదకి అటాక్ చేస్తున్నాయి. ఓకే, నేను దానికి కూడా ఒప్పుకుంటా. బట్ ఇన్ని వేల కుక్కలు చంపడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు వాళ్ళు సర్పంచులు హామీ ఇచ్చేసి మేము కుక్కల్ని బెడద లేకుండా వేస్తాం, కోతుల బెడద లేకుండా వేస్తామని చంపుతున్నారు. కానీ మరి అదేదో గవర్నమెంట్కి లెటర్ పెట్టేసి వాటికి వ్యాక్సిన్స్ వేయించుడు, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుడు, వాటిని కంట్రోల్ చేసుడు చేస్తలేరు. చంపడానికి మాత్రం ముందు ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక్క కుక్క తప్పు చేసింది, 10 కుక్కలు తప్పు చేసినాయి అని వేల కుక్కలు ఇప్పటి వరకు మన తెలంగాణలో 1500 ఎబో కుక్కల్ని చంపుతున్నారు. అంటే మాకు తెలిసిన వరకే ఇంత, మాకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో మాకు తెలియదు కదా. సో ఇది కరెక్ట్ కాదు అనేసి నేను చెప్తున్నా. ఏదన్నా ఉంటే మీరు గవర్నమెంట్ నుంచి మీరు చేయండి, వాటికి వ్యాక్సిన్స్ వేపియండి, హెల్త్ బాగాలేని వాటికి ట్రీట్మెంట్ చేపియండి, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకోండి, వాటిని చూడండి, అట్లా చూడండి. కానీ ఈజీగా ఒక ఇంజెక్షన్ ఇస్తే చనిపోతుంది, పీడ పోతుంది అంటే మనుషులు బతకడానికి, ఒక మనుషులే బతకడానికి లేదు భూమి. భగవంతుడు అనేటోడు, దేవుడు అనేటోడు అన్నిటికీ సమాన హక్కు ఇచ్చిండి భూమి మీద బతకడానికి. కోత అయినా కుక్క అయినా ఏదైనా కూడా. సో మనుషులే బతకాలి, మనుషులే ఉండాలి. ఒక పిల్లని చంపేసింది ఎక్కడ అంటే 2020 నుంచి 2025 వరకు ఓన్లీ 1 బేబీయే చనిపోయింది. రీసెంట్గా చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఇప్పుడు దేవంపల్లిలో కూడా ఒక స్టూడెంట్ చనిపోయింది, నల్గొండ దగ్గర చనిపోయింది, అలాగే సిరిసిల్ల ప్రాంతంలో చనిపోయింది. చాలా కేసెస్ కేవలం కుక్కల కాటు వల్లనే రైబీస్ ఇతరత్ర వ్యాధులు వచ్చేసి సంక్రమించి చనిపోయారని కేసులు నమోదైనాయి. ఆ సంఘటనలు కూడా జరుగుతున్నాయి తీవ్రంగా. మీరు అన్నట్టుగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది తప్ప కుక్కల్ని చంపడం కరెక్ట్ కాదంటారు. అయితే దీనిపైన మీరు ఏం చెప్తారు? కోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? పిల్లిగిన వేస్తారా దీనికి సంబంధించి? యాక్చువల్గా మేము 2020లో హైకోర్టులో ఒకటి పిల్ ఫైల్ చేసామండి దీనికి సంబంధించి. అప్పుడు 2022లో మా అడ్వకేట్ నేమ్ శ్రీరమ్య హర్ నేమ్. సో మేము అప్పుడు ఏం జరిగిందంటే 2022లో హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, వితిన్ 3 months లోపు ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ మున్సిపాలిటీస్లో ఇంప్లిమెంట్ చేయాలని. సో ఇప్పటివరకు మాకు 142 మున్సిపాలిటీస్లో ఈ వీధి కుక్కలను అంతమొందించాలి అనేటువంటి డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి. వాటి దాడులు ఎక్కువవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సమయాలు, ప్రత్యేక సమయాల్లో అవి దాడి చేస్తాయి. ఆహారం దొరకనప్పుడు, నీరు దొరకనప్పుడు, కొంత సీజన్ లాగా ఉంటుంది. ఒకసారి దాడి చేసే ఇక్కడ అక్కడని కాదు, ఇక్కడ చేసింది అని పదుల సంఖ్యలో. మొన్న వెమ్లవాడలో సైతం 30 మంది మీద వీధి కుక్కలు దాడి చేస్తాయి. అదే అండి, మనకు ఆ దాడి ఎందుకు జరుగుతుందని మనం చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఏదైనా ఒక డాగ్కి రేబీస్ వచ్చినప్పుడు దాని మైండ్ కంట్రోల్లో ఉండక అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఆ రేబీస్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, ఈ కుక్కల సంతతి పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? లోకల్ బాడీస్ పైన ఉంది. మనకి ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్లో క్లియర్గా ఉంది. ఏది వీధి కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించి మళ్ళీ సేమ్ ప్లేస్లో రిలీజ్ చేసి అండ్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇలా చేస్తే ఏమవుతుంది? వాటి యొక్క సంతతి తగ్గుతుంది, వాటిలో ఉండే అగ్రెషన్ కూడా తగ్గుతుంది, అండ్ వాటికి రేబీస్ వచ్చే అవకాశం ఉండదు. సో ఇట్లా ఇప్పుడు చాలా మన తెలంగాణలో 140 మున్సిపాలిటీస్లో నాకు తెలిసిన వరకు ఓన్లీ హాఫ్ మున్సిపాలిటీస్ మాత్రమే ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేస్తున్నాయి. వేరే చోట ఎక్కడ ఆపరేషన్స్ లేవు, వీటికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్ లేవు. సో అందుకే ఇప్పుడు మీరు అన్నట్టు చాలా చోట్ల బయట జరుగుతున్నాయి. సో లోకల్ బాడీస్ ఫెయిల్యూర్ వల్ల జరుగుతుందండి. సో దీనికి సంబంధించి మేము ఆల్రెడీ 2020లో ఒక పిల్ ఫైల్ చేసాము హైకోర్టులో. మా అడ్వకేట్ నేమ్ శ్రీరమ్య. సో దానికి సంబంధించి 2022లో చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఒకటి ఆర్డర్ ఇచ్చారండి. వితిన్ 3 months లోపు ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలండి మున్సిపాలిటీ లెవెల్లో. సో స్టిల్ అయినా కూడా ఆ ఆర్డర్ని ఎవరు పట్టించుకోకుండా ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో దాని కంటెంప్ట్ కూడా నడుస్తుంది హైకోర్టులో. అండ్ ఇప్పుడు మనం చూసినట్టు చాలా విలేజెస్లో అసలు మున్సిపాలిటీస్లోనే ఆపరేషన్స్ లేవు, ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ లేవు. విలేజ్లో ఎక్కడ పాసిబుల్ ఉంటుంది? సో దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ యూనిట్గా మాస్ స్టెరిలైజేషన్స్ అంటే చాలా పెద్ద సంఖ్యలో ఆపరేషన్ చేయించడం, పిల్లలు కొట్టకుండా చాలా పెద్ద సంఖ్యలో వాటికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేయడము. ఇట్లా చేస్తేనే మనకి ఇమీడియట్గా వాటికి కంట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది. బేసిక్గా ఈ రూల్స్ వచ్చి మనకి 25 సంవత్సరాలు అవుతుంది. సో అప్పటి నుంచి వీళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఇవన్నీ మనకు జరుగుతున్నాయండి. సో స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అయ్యి ఈ లోకల్ బాడీస్ ద్వారా ఇమీడియట్గా వాటికి ఆపరేషన్స్ అండ్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా మీరు ఏం చెప్తారు చెప్పండి? చెప్పేది ఏం లేదు సార్. ఇప్పుడు మీరు సార్ చెప్పినట్టు అది రేబీస్ అటాక్ కాకుండా వ్యాక్సిన్స్ వేపించడం, వాటిని ఆపరేషన్ చేయించి పిల్లలు పుట్టకుండా చూసుకోవడం, ఉన్న డాగ్స్ని మాత్రమే ఉంచడం, హెల్త్ బాగాలేని వాటికి ట్రీట్మెంట్ చేయడం, ఇట్లాంటి వాటి మీద గవర్నమెంట్ ఏదన్నా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ చంపడం అనేది కరెక్ట్ కాదు. చంపే రైట్స్ అంటే ఏ గవర్నమెంట్ చెప్పలే చంపమని. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఏబట్టి కరీంనగర్లో కూడా న్యూస్ వచ్చింది నిన్న, కొన్ని ఏరియాలలో కుక్కల బెడద బాగుంది, సో దాన్ని మాకు తొలగించాలని చెప్పేసి జనాలు కోరుతున్నారు.
అంటే ప్రజలు కోరుతున్నారు, ఓట్ల కోసం పోతే ప్రజలు ఇది కోరుతున్నారు. అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయితే మేబీ ఇక్కడ లోకల్లో కూడా డాగ్స్ని అటాక్ చేసి చంపే అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటివి జరగకుండా చూసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చంపడం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే ఉన్న డాగ్స్ని అది ఆపరేషన్ చేయించి వాటిని అట్లనే కంట్రోల్ చేసి మిగిలిన వాటిని చూసుకోవడం మన బాధ్యత. అనిమల్స్ని చంపడం కరెక్ట్ కాదు. ఒక్క డాగ్ 2 డాగ్స్ ఖర్చునాయి అని చెప్పేసి ఇట్లా వేల సంఖ్యలో చంపడం కరెక్ట్ కాదు. ఈ ప్రజలు కోరిన కోరికలను కూడా వీళ్ళు ఇట్లా హామీలు ఇచ్చేసి చంపడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే ఏదో తీసుకుపోయి వాటిని ట్రీట్మెంట్ చేయించి వ్యాక్సిన్స్ చేపియండి, అట్లా చేపియండి, కానీ చంపుడు ఒక్కటే సొల్యూషన్ కాదు. అది ఎక్కడ ఏ గవర్నమెంట్ చెప్పలే, ఏ సుప్రీంకోర్టు మీకు చెప్పలే డాగ్స్ని చంపమని చెప్పలేదు. వీళ్ళు ఏంటంటే ఏదో ఒక చిన్న అది న్యూస్ వచ్చింది సుప్రీంకోర్టు అని చెప్పేసి మీకు చెప్పలేదు. అంటే నేను యాక్చువల్లీ అనిమల్ ఫీడర్ని, నేను ఫుడ్ పెట్టడానికి వెళ్తాను డైలీ 3 డాగ్స్కి. మా ఏరియాలో ఉన్న డాగ్స్కి నేను 50 డాగ్స్ 60 డాగ్స్ వరకు డైలీ నైట్ ఫీడింగ్ చేస్తాను. నేను పోతే ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు చెప్పింది, మీకు తెలియదా పిల్లలు గారు చంపుతున్నాయి అంటే. ఒకటి సార్, ఆకలి మీకైనా ఒకటే వాటికైనా ఒకటే. ఆకలికి కరుస్తాయా, కడుపు నిండా ఫుడ్ ఉంటే కరుస్తాయా అవి? మేము ఫుడ్ పెట్టడానికి పోతే మీకు సుప్రీంకోర్టు చెప్పింది, మీకు తెలియదా ఫుడ్ పెట్టద్దు, వాటిని ఫీడింగ్ చేయొద్దు అంటే. వాళ్ళు పెడతలేరు, పెట్టే వాళ్ళని ఆర్గ్యూ చేస్తున్నారు. పెట్టడానికి పోతే మా మీదకి దాడికి వస్తున్నారు. బాగా థ్రెట్ కూడా ఉంది, నాకు కూడా బాగా థ్రెట్ ఉంది. ఇది కరెక్ట్ కాదు. దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మొత్తం మీద చిన్న పెద్ద అనే తేడా లేకుండా పలు ప్రాంతాల్లో శునకాల దాడిలో గాయపడుతున్నారు, మృతి చెందుతున్నారు. అయితే ఆ చట్టాలు 25 ఏళ్ల క్రితమే ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు, చట్టం తీసుకొచ్చారు. ఎనిమల్ బర్త్ కంట్రోల్ చేయాలి, దీనికి ప్రధానమైనటువంటి సొల్యూషన్. అలాగే యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ అనేది స్ట్రే డాగ్స్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, దానికి హామీ ఇస్తున్నామని చెప్పేసి వారి ఇష్టానుసారంగా వాటిని అంతమొందించడము, చంపేయడం అనేది చట్టరీత్యా నేరము. కాబట్టి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో సైతం హైకోర్టుని ఆశ్రయించారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటి పిల్ సైతం వేయడం జరిగింది. దీనిపైన న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఆదేశాలు సైతం ఇప్పటికీ అమలు కావట్లేదు. దాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మళ్ళీ న్యాయస్థానం దృష్టికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. స్ట్రే డాగ్స్కి ఫీడింగ్ ఇచ్చే సమయంలో సైతం తనకి థ్రెట్ ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది చట్టం ప్రకారము వెళ్ళాలి, ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉండాలి. అటు శునకాలకి కావచ్చు, వాటి వల్ల మనుషులకు, మనుషుల వల్ల వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి అవసరం లోకల్ బాడీస్ మీద ఉంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.